సంఖ్యాకాండం 15వ అధ్యాయం. బలులు, యాజకులు, లేవీయులు. బలులు, సమర్పణలు. యావే మోషేతో, ఇశ్రాయేలీయులతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేనొసగు దేశమును చేరిన తరువాత నాకు బలులు, దహన బలులు సమర్పింతురు. ఆయా పండుగలందు లేక మీరు చేసిన వ్రతములను ముగించుటకు లేక స్వయముగానే కోరికపడియో ఆ బలులను సమర్పింతురు. ఎద్దులను గాని, పొట్టేళ్లను గాని, మేకపోతులను గాని నాకు సమర్పింతురు. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును. ఈ బలులను అర్పించువారు 2 కుంచముల ధాన్యము, 2 పిడతల ఓలీవు నూనె కొని రావలెను. దహన బలులు అర్పించునప్పుడు ప్రతి గొర్రెపిల్లకు 2 బుడ్ల ద్రాక్షాసారాయమును కూడా కొని రావలెను. పొట్టేలిని సమర్పించినప్పుడు 4 కుంచముల పిండిని 3 పిడతల ఓలీవు నూనెతో తడిపి దేవునికి అర్పింపవలెను. 3 బుడ్ల ద్రాక్షసారాయమును కూడా సమర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును. దహన బలిగా గాని, సమాధాన బలిగా గాని, వ్రత బలిగా గాని ఎద్దును సమర్పించినప్పుడు ధాన్యమును కూడా సమర్పింపవలెను. 6 కుంచముల పిండిని 5 పిడతల నూనెతో తడిపి సమర్పింపవలెను. పైపెచ్చు 5 బుడ్ల ద్రాక్షసారాయమును కూడా సమర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును. ఎద్దు, పొట్టేలు, గొర్రెపిల్ల, మేకపిల్ల వీనిలో దేనిని సమర్పించినను ఈ రీతినే చేయవలెను. ఎన్ని జంతువులను సమర్పించినను ఒక్కొక్క జంతువునకును పైని చెప్పిన కొలతల ప్రకారము ధాన్యము సమర్పింపవలెను. ఇశ్రాయేలీయులు యావేకు ప్రీతి కలిగించు సువాసన గల దహన బలులను సమర్పించినప్పుడెల్లా ఈ నియమములను పాటింపవలెను. మీతో గాని, మీ తరువాత మీ సంతతి వారితో గాని వసించు అన్యదేశీయులు యావేకు ప్రీతి కలిగించు సువాసన గల దహనబలి సమర్పించినప్పుడెల్లా ఈ నియమమునే పాటింపవలెను. ఈ విషయమున స్వజాతీయులకు గాని, అన్యజాతీయులకు గాని ఒకే నియమము చెల్లును. మీకును మీ సంతతి వారికిని ఇదే నియమము వర్తించును. దేవుని ఎదుట మీరును అన్యజాతీయులను సమానులే కనుక మీకును వారికిని ఒకే నియమము వర్తించును అని చెప్పెను. తొలి పంట నుండి తయారు చేసిన భోజనము. యావే మోషేతో, ఇశ్రాయేలీయులతో నా మాటగా ఇట్లు చెప్పుము. మీరు నేనొసగు నేలను చేరుకొనిన తరువాత అక్కడ పంటను భుజించునప్పుడు దానిలో కొంత భాగమును నాకు సమర్పింపవలెను. ప్రతి ఏడును క్రొత్త ధాన్యము నుండి తయారు చేసిన భోజనమును యావేకు కానుకగా అర్పింపవలెను. మీరు కళ్ళమున తొక్కించిన ధాన్యములో ఒక పాలు దేవునికి సమర్పించినట్లే ఈ భోజనమును కూడా సమర్పింపుడు. ఏటేటా తొలి ధాన్యము నుండి తయారు చేసిన భోజనమున ఒక పాలు యావేకు సమర్పింపుడు. కలకాలము ఇట్లు చేయుడు అని చెప్పెను. ప్రమాదవశమున చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము. యావే మోషే ద్వారా ఇచ్చిన ఈ ఆజ్ఞలను ఎవరైనా పొరపాటున మీరినచో రాబోవు తరము వారు యావే మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు మీరినచో ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. సమాజమంతయు అనాలోచితముగా యావే ఆజ్ఞ మీరినచో ఒక కోడె దూడను దహన బలిగా సమర్పింపవలెను. ఆ బలి సువాసన ప్రభువుకు ప్రీతి కలిగించును. దానితో పాటు ధాన్యమును, ద్రాక్ష సారాయమును
అర్పింపవలెను. పైగా పాప పరిహార బలిగా ఒక మేకపోతును అర్పింపవలెను. యాజకుడు సమాజమంతటికిని ప్రాయశ్చిత్త కర్మము జరుపవలెను. ప్రజలు ప్రమాదవశమున పాపము చేసిరి కనుకను పాప పరిహారమునకై దహన బలిని అర్పించిరి కనుకను వారి పాపము మన్నింపబడును. ఇజ్రాయేలు సమాజమంతయు వారితో జీవించు అన్యదేశీయులందరూ పాప పరిహారము పొందుదురు. అందరును ప్రమాదవశమున పాపము చేసిన వారే కదా. కాని ఎవడైనను వ్యక్తిగతముగా పొరపాటున పాపము చేసినచో అతడు పాప పరిహారముగా 1 ఏడాది ఆడమేక కూనను సమర్పింపవలెను. యాజకుడు దేవుని ఎదుటనే పాపికి ప్రాయశ్చిత్తము జరుపును. అతని పాపము పరిహరింపబడును. ఇజ్రాయేలీయుడు గాని అన్యదేశీయుడు గాని ప్రమాదవశమున పాపము చేసినప్పుడు ఈ నియమమునే పాటింపవలెను. కాని ఇజ్రాయేలీయుడు గాని అన్యదేశీయుడు గాని బుద్ధిపూర్వకముగా పాపము చేసనేని యావేను కించపరచినట్లగును. కనుక అతనిని సమాజము నుండి వెలివేయవలెను. అతడు ప్రభువును నిర్లక్ష్యము చేసి బుద్ధిపూర్వకముగా ఆయన ఆజ్ఞను మీరెను. కనుక వానిని నిశ్చయముగా వెలివేయవలెను. అతని తప్పిదములకు అతడే బాధ్యుడు. విశ్రాంతి దినమున పని. ఇశ్రాయేలీయులు ఎడారి అందున్న కాలమున ఒక మనుషుడు విశ్రాంతి దినమున కట్టి పుల్లలు ప్రోగు చేసుకొనుటను చూచిరి. అతనిని మోషే అహరోనులు ఇశ్రాయేలు సమాజము గుమిగూడియున్న చోటికి కొనివచ్చిరి. కాని అతనికి ఏమి శిక్ష విధింపవలెనో తెలియక కొంతకాలము బందీగా నుంచిరి. అప్పుడు ప్రభువు మోషేతో, ద్రోహికి మరణశిక్ష విధింపుడు. సమాజమంతయు అతనిని శిబిరము వెలుపల రాళ్లతో కొట్టి చంపవలెను అని చెప్పెను. కనుక సమాజము అతనిని శిబిరము వెలుపలకు కొనిపోయి మోషే ద్వారా యావే ఆజ్ఞ ప్రకారము రాళ్లతో కొట్టి చంపెను. కట్టుబట్టలకు కుచ్చులు. యావే మోషేతో ఇట్లు చెప్పెను, ఇశ్రాయేలు ప్రజలతో కట్టుబట్టల అంచులకు కుచ్చులు కుట్టించుకోవలెనని చెప్పుము. ప్రతి కుచ్చు మీదను ఒక నీలి పోగు ఉండవలెను. తరతరముల వరకు వారు ఈ కుచ్చులు తాల్చవలెను. ఈ కుచ్చులను చూచినప్పుడెల్లా మీరు నా ఆజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకొని వానిని పాటింతురు. ఇక మీదట మీరు మీ కోరికలకు లొంగిపోయి పాడు పనులు చేయరు. ఈ కుచ్చులను చూచి మీరు నా ఆజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకొని వానిని పాటింతురు. ఇట్లు పాటించుట వలన మీరు నా పవిత్రులగుదురు. నేను మీ దేవుడునని ఎరిగించుటకే మిమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చితిని. కనుక మీ దేవుడను ప్రభుడను నేనే. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము. విగ్రహారాధనకు పురికొల్పు వారిని శిక్షింపవలయును. మీ ప్రజల నుండి ఒక ప్రవక్త కాని కలలు కనువాడు గాని బయలుదేరి మీకొక అద్భుత కార్యమునో గురుతునో చూపించి మీరిదివరకు ఎరుగని దైవములకు పూజించుటకు పోవుదము రండు అని మిమ్ము పురికొల్పవచ్చును. మీరు అతని మాటలు గాని కలలు గాని లెక్క చేయకుడు. ప్రభువు మీరు తన్ను పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమింతురో లేదోయని ఆ నరుని ద్వారా పరీక్షించుచున్నాడు. మీరు ప్రభువును అనుసరించుచు అతనికి భయపడుడు. ఆ దేవుని ఆజ్ఞలు పాటించుచు అతనికి విధేయులు కండు. ఆ ప్రభువును పూజించుచు అతనిని నమ్ముకొని బ్రతుకుడు. కాని ఆ ప్రభు ఆరాధనము నుండి నిన్ను వైదొలగింపచూచిన ఆ ప్రవక్తను లేక
కలలుగాంచు వానిని మాత్రము సంహరింపుడు. మిమ్ము దాస్య గృహము నుండి విడిపించినది, ఐగుప్తు నుండి తోడుకుని వచ్చినది ప్రభువే కదా. ఆ దుష్టుడు ప్రభువు నిర్ణయించిన మార్గం నుండి మిమ్ము పెడత్రోవ పట్టించువాడు కనుక అతనిని మీ నుండి తొలగింపవలయును. మీ సోదరుడు కాని, కుమారుడు లేక కుమార్తె కాని, ప్రియ భార్య కాని, ఆప్తమిత్రుడు కాని, మీరును మీ పూర్వులను ఎరుగని అన్యదైవములను ఆరాధించుటకు పోవుదము రండు అని మిమ్ము రహస్యముగా ప్రోత్సహింపవచ్చును. మీకు దాపులోనున్న ప్రజల దైవములను కాని లేక దూరమునున్న ప్రజల దైవములను కాని పూజించుటకు మిమ్ము పురికొల్పవచ్చును. అట్టివాని ప్రలోభమునకు మీరు లొంగరాదు, వాని మాటలు కూడా వినిపించుకోరాదు. అతని మీద దయచూపరాదు, అతనిని క్షమింపరాదు, అతని తప్పును కప్పిపుచ్చరాదు. అతనిని వెంటనే వధింపుడు. నీవే అతని మీద మొదటి రాయి విసురుము, తరువాత ఇతరులు రాళ్లు విసరుదురు. దాస్య గృహమైన ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కుని వచ్చిన ప్రభువు నుండి మిమ్ము వైదొలగింపచూచెను కనుక వారిని మీరు రాళ్లతో కొట్టి చంపవలసినదే. అప్పుడు ఇశ్రాయేలీయులెల్లా ఇది విని భయపడుదురు. వారు మరలా అట్టి చెడ్డ పని చేయుటకు సాహసింపరు. మీరు ప్రభువు మీకొసగిన పట్టణములలో వసించున్నప్పుడు మీలో కొందరు దుర్మార్గులు క్రొత్త దైవములను పూజించుటకు తమ నగరవాసులను మభ్యపెట్టిరని వార్తలు వినిపింపవచ్చును. అప్పుడు మీరు అసలు సంగతి నిజమో కాదో జాగ్రత్తగా విచారింపుడు. కాని అట్టి పని జరిగిన మాట నిజమేనని తెలియవచ్చినచో ఆ పట్టణ ప్రజలందరినీ కత్తితో వధింపుడు. అచ్చటి జంతువులనెల్లా చంపుడు. ఆ నగర పౌరుల వస్తువులనెల్లా కొనివచ్చి రచ్చబండ వద్ద కుప్పవేయుడు. ఆ నగరంను దానిలోని సమస్త వస్తువులను శాపము పాలు చేసి కాల్చివేయుడు. పట్టణము శాశ్వతముగా పాడుపడిపోవును. మరలా అచట ఎవ్వరును గుమ్మములెత్తరాదు. అట్లు శాపము పాలైన నగరము నుండి మీరేమియూ తీసుకొనరాదు. అప్పుడు ప్రభువు తన తీవ్ర కోపమును ఉపసంహరించుకొని మీ మీద కనికరము చూపును. అతడు మిమ్ము కరుణించి పూర్వము తాను మీ పితరులకు వాగ్దానము చేసినట్లే మిమ్ము అధిక సంఖ్యాకులను చేయును. నేడు నేను మీకు విధించిన ఈ ఆజ్ఞలలా పాటించి ప్రభువునకు విధేయులగుదురేని, అతని సమక్షమున ధర్మబద్ధముగా జీవింతురేని మీరు తప్పక అధిక సంఖ్యాకులగుదురు. 14వ అధ్యాయము. మృత పూజ తగదు. మీరు ప్రభువైన యావేకు తనయులు కనుక మీరు మృతులను స్మరించుకొని మీ శరీరములను కోసికొనకుడు, తలలు పొరిగించుకొనకుడు. మీరు ప్రభువునకు నివేదితులైన ప్రజలు. ఈ నేల మీది జాతులలోనెల్లా నిమ్మే అతడు తన సొంత ప్రజలనుగా ఎన్నుకొనెను. శుచికరమైన జంతువులు, అశుచికరమైన జంతువులు. మీరు అశుచికరమైన జంతువును తినరాదు. ఎద్దు, గొర్రె, మేక, దుప్పి, జింక, కారుమేక, కారు జింక, లేడి, కొండగొర్రె వీనిని మీరు భుజింపవచ్చును. చీలిన గిట్టలు కలిగి నెమరవేయు జంతువును దేనినైనా మీరు తినవచ్చును. చీలిన గిట్టలున్నను నెమరు వేయునవి కావేని ఆ జంతువులను మీరు ఆరగింపరాదు. కనుక మీరు ఒంటెలు, కుందేళ్లు, పొట్టి కుందేళ్లును ముట్టుకోరాదు. అవి నెమరు వేయును గాని వాని గిట్టలు చీలియుండవు. కావున అవి మీకు అశుచికరమైన మృగములు. పందికి గిట్టలు చీలియుండును గాని అది నెమరు వేయదు, కనుక అది మీకు అశుచికరమైన మృగము. మీరు అట్టి జంతువులను భుజింపకుడు. వారి మృతదేహములను కూడా ముట్టుకొనకుడు. నీటి జంతువులలో పలుసులు, రెక్కలు కలవానన్నిటినీ మీరు భక్షింపవచ్చును. పలుసులు, రెక్కలు లేనివి భక్షణ యోగ్యములు కావు, అవి మీకు అశుచికరములు. శుచికరములైన పక్షులను మీరు ఆరగింపవచ్చును, కాని ఈ క్రింది జాతి పక్షులను మీరు ఆరగింపరాదు. గరుత్మంతుడు, పెద్ద బోరువ, క్రౌంచము, పిల్లి, గ్రద్ద, రాబందు, నానా విధములైన కాకులు, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, నానా విధములైన డేగలు, గుడ్లగూబలు, పైడికంటి, హంస, గూడబాతు,
తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారసము, రకరకములైన కొంగలు, కుకుడుగువ్వ, గబ్బిలము. ఎగిరెడు కీటకములన్నీయు అశుచికరములు, కనుక మీరు వానిని ముట్టుకొనరాదు. శుచికరమైన కీటకములను మాత్రము మీరు తినవచ్చును. చనిపోయిన జంతువును దేనిని మీరు భుజింపరాదు. మీ నగరములలో వసించు పరదేశులు దానిని తినవచ్చును, లేదా అన్ని జాతి ప్రజలకు దానిని అమ్మివేయవచ్చును. మీరు ప్రభువునకు పరిశుద్ధ ప్రజలు. మేకపిల్ల మాంసమును దాని తల్లి పాలలో కలిపి వండరాదు. ప్రతి ఏడాది 10వ భాగములు. ప్రతి ఏడు మీ పొలమున పండు పంటలో 10వ వంతు అర్పింపుడు. మీరు ప్రభు నామము ప్రతిష్ఠింప ఎన్నుకొనిన ఏకైక ఆరాధన స్థలమునకు పొండు. అచట ప్రభు సమక్షమున మీ 10వ భాగములను, ధాన్యమును, ద్రాక్ష సారాయమును, ఒలీవు తైలమును, మందలలోని తొలిచూడు పిల్లలను భక్షింపుడు. ఇట్లు చేయుదురేని మీరు ఎల్లవేళలా మీ ప్రభు పట్ల భయభక్తులతో మెలిగినట్లగును. కాని ఆ ఆరాధన స్థలము మీకు దూరముగానున్నచో దేవుని అనుగ్రహం వలన మీకు పండిన పంట నుండి మీరు 10వ భాగములను అంత దూరము మోసుకొని పోజాలనిచో ఇట్లు చేయుడు. ఆ ధాన్యమును అమ్మి సొమ్మును ఆరాధన ప్రదేశమునకు తీసుకుని పొండు. ఆ డబ్బుతో మీ ఇష్టము వచ్చిన వానిని, అనగా కోడెలు, గొర్రెలు, ద్రాక్ష సారాయం, ఘాటైన మద్యము మొదలైన వానిని కొని తెచ్చుకొనుడు. వానినెల్లా మీ కుటుంబములతో దేవుని ఎదుట నైవేద్యముగా భుజించి ఆనందింపుడు. మీతో పాటు మీ నగరములలో వసించు లేవీయులను మరిచిపోవలదు. వారికి మీకున్నట్లుగా సొంత ఆస్తి ఏమీయూ లేదు కదా. 3వ ఏటి 10వ భాగములు. ప్రతి 3వ ఏటి చివర మీకు పండిన పంట నుండి 10వ భాగములను కొనివచ్చి నగరమున భద్రపరపుడు. సొంత ఆస్తి ఏమీయూ లేని లేవీయులు మరియు మీ పట్టణములలో వసించు పరదేశులు, అనాథ శిశువులు, విధవలు ఈ ధాన్యమును పంచుకొని ఆరగింతురు. ఇట్లు చేయుదురేని ప్రభు మీ కష్టమును ఆశీర్వదించి దీవించును. 96వ కీర్తన. రాజును న్యాయాధిపతియునైన ప్రభువు. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వధాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు. దైవములందరికంటెను ఎక్కువగా గౌరవింపదగినవాడు. అన్యజాతుల దైవములు అందరును వట్టి విగ్రహములు. కాని ప్రభువు ఆకాశమును చేసెను. తేజస్సును ప్రాభవమును అతని ఎదుట బంటుల వలె నిల్చును. శక్తియు సౌందర్యమును ఆయన మందిరమును నింపును. సకల జాతులకు చెందిన నిఖిల వంశజులారా, మీరు ప్రభువును వినుతింపుడు. కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. ప్రభువు మహిమాన్విత నామమును స్తుతింపుడు. సమర్పణలతో ఆయన దేవాలయములోనికి రండు. పవిత్ర వస్త్రములు తాల్చి ప్రభువును వందింపుడు. విశ్వధాత్రి, అతనిని చూచి గడగడ వణుకుము. ప్రభువు రాజు. అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్య జాతులతో నుడువుడు. ప్రభువు విజయము చేయుటనుగాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని నినదించునుగాక. పొలములును వానిలోని పైరులును సంతసించునుగాక. అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును.
ఆయన న్యాయముగాను నిష్పక్షపాతముగాను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. కారుణ్య